సంగారెడ్డిలో ఇండ్లు లేని ఇండ్ల జాగలేని పేదలతో ముఖాముఖి సమావేశమైన జగ్గారెడ్డి నిర్మల. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, కిరాయిలలో ఉండే వారి కష్టాలు నాకు తెలుసన్నారు. 10 ఏళ్లుగా అధికారంలో లేము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. గతంలో 2013లో సంగారెడ్డిలో 5,500 మందికి ఇచ్చిన ఇండ్ల స్థలాలను ఈ సంవత్సరం డిసెంబర్లోగా ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి 80 గజాల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేశానేమో అని నేను ఫీల్ అయ్యా. నా కోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి వచ్చి నన్ను గెలిపించారని ప్రచారం చేస్తే నన్ను ఎక్కడ ఓడించారు. అందుకే సంగారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను. నా భుజంపై చేయి వేసి జగ్గారెడ్డిని గెలిపించారని అడిగితే నన్ను ఇక్కడికి వారు ఓడించారు. నా జీవితంలో ఇది మర్చిపోలేనిది. నా ఓటుకి కారణం పేద ప్రజలు కాదు, ఇక్కడ మేధావులు పెద్దలది. రేపు సంగారెడ్డిలో నా భార్య నిర్మల పోటీ చేసినా కూడా నేను ప్రచారానికి రాను. రాష్ట్రంలో నేను ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తా కానీ సంగారెడ్డిలో ప్రచారం చేయనని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోపాజీ అనంతకృష్ణ, కూన సంతోష్, హఫీజ్ షేక్, షఫీ, ఆన్స్నేలు, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అట్లేరా ఇక్కడ అరే పొండిరా కూర్చోపోండి. ఒక కుర్చీ में बैठ पीछे जाके. సరే ఓకే ఓకే ఓకే. మీకు ఎక్కడ ప్రమాదం అయిందో చెప్తారా? ఏంటంటే పోచమ్మలో లేనురా. ఎక్కడ ప్రమాదం అయిందంటే, నేను ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. 5,500 మందికి నేను ఇళ్ల జాగాలు ఇచ్చిన తర్వాత అడిగేటోడు లేడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. అసలు మీరు మొన్న నన్ను, మీరంటే మీరు కాదు, మొన్న మన సంగారెడ్డిలో నన్ను ఓడగొట్టే మంచి పని చేశారు. నిజము. ఇంట్లో ఎవరైనా ఓటు వేయాలంటే వాళ్ళకి చెప్పాలి. నన్ను గెలిపించినా ఓడగొట్టినా సంగారెడ్డి ప్రజల వల్ల నాకు మేలే జరుగుతుంది. ఎందుకు మేలే, ఏమైంది చెప్పాలా మీకు? నేను ఓడిపోయినందుకు ఏమో చైర్మన్ అయింది. అవునా కదా? ఒకవేళ నేను గెలిచి ఉంటే ఏమో చైర్మన్ కాకుండే బాగా కష్టపడ్డది కదా. దేవుడు అనుకుని ఉంటాడు, వీడైనా ఎప్పటికీ ఒకసారి ఈమెను కూడా చేద్దామని మీ మనుషులకు వచ్చి నన్ను ఓడగొట్టిపించుండి, అంతే, ఇంకేం లేదు అక్కడ. మీరు సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టిరని ఎవ్వరు ఫీల్ కాకండి, ఎవ్వరు ఫీల్ కాకండి, ఎవ్వరు ఫీల్ కావద్దు. మీ గెలుపు నన్ను ఒక స్థాయికి తీసుకుపోయింది. నా ఓటమి రాజకీయంగా ఒక స్థాయిలో ఉన్నా నేను. విన్నారమ్మా? ఈరోజు మీ అందరి మందికి నేను మీకు ఇళ్ల జాగాలు ఇప్పిస్తాను మీకు మాటిస్తున్నట్టే. మరి ఏదో నాకు దమ్ము ఉంది కాబట్టే కదా మీకు అందరికీ ఇంత పెద్ద మాట ఇస్తున్నా. మీ అందరికీ ఆయన ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నారు, పోలింగ్ అయిపోయింది కదా, పోలింగ్ కాగానే మా జట్టి కుసుంకు అన్న క్లాస్మేట్ ఇంటికి పోయినాము. ఆయన కూడా వచ్చిండు. వచ్చి, అన్నా ఇక నువ్వు గెలుస్తున్నావు, నువ్వు కూడా క్యాబినెట్లు ఉంటావు అని చెప్పాడు. అంటే మినిస్టర్ అవుతావు నువ్వు కూడా అన్నాడు. లేదు నేను అయితలేను అని ఆయనకు రేవంత్ రెడ్డికి అప్పుడే చెప్పేసిన. లేదన్నా నువ్వు అవుతున్నావు. లేదు అయితలేను అన్నాడు. సరే ఓడిపోయినాము. వాళ్ళు కూడా షాక్లో పడ్డారు, ఈ జగన్నేంద్ర ఆయన ఇట్లా ఓడిపోయిండు అని చెప్పి. నాకు పెద్దగా ఫీల్ ఏం లేదు, ఓడిపోయిన ఫీలింగ్ కూడా ఏం లేదు. ఒక 3 నెలల తర్వాత నేను మా కుసుమ్ ఇద్దరం కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఒకసారి కలుద్దామని పోయి కలిసినాం. కలిసి ఆయనే అన్నాడు, అన్నా ఇక తల్లి ప్లీజ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఇక క్లోజ్ చేస్తున్నా. మనమంతా ఫ్యామిలీ మెంబర్స్, ఒక కుటుంబ సభ్యులం కాబట్టి మనం చెప్పి మాట్లాడుతున్నా అంతే. ఆయన ఏమన్నాడు, అన్నా అంటే నిర్మలకు నేను అక్కకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానా, ఎందుకంటే ఇక అక్కడ లోకల్గా ఇక కలెక్టరు వాళ్ళు వీళ్ళు కొంత అక్క చూసుకుంటుంది అంటే నీ ఇష్టము అని మళ్ళీ ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, ఇది నీ కోట కాదన్నా, ఇది అంటే నాది, నీ జగ్గారెడ్డి కోట కాదు, ఇది రేవంత్ రెడ్డి కోటల్లో నేను అక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నా అని అంటే ఈయనని
అరే ఫ్యాన్లు బంద్ అయినాయి, మస్తు ప్రశాంతంగా ఉందిరా నాయన. వద్దొద్దు, ఫ్యాన్లు బంద్ చేసాయి. కరెంట్ వద్దురా నాయన, జనరేటర్ మీద నడుండి, మీటింగ్ అయిపోయి వచ్చింది, క్లోజ్. ఆగ సౌండ్ ఒక్కటే నడవని, నో ఫ్యాన్స్, మీటింగ్ క్లోజ్ చేస్తున్నా అని ఈయన చేసిండు. కానీ ఒక్క ఫీలింగ్ ఉంది నాకు, చెప్పాలనా? ఇదే గంజి మైదాన్లో, అదే డైస్లా రాహుల్ గాంధీ వచ్చి నా పక్కకు నిలబడ్డాక మీరు ఓడగొట్టి సంగారెడ్డి లోడు కొట్టిరు చూడు, అది ఫీల్ అయినా నేను. నువ్వు నీ గురించి కాదు, సంగారెడ్డి గురించి చెప్తున్నా. నేను ఫీల్ అయినా, అరే రాహుల్ గాంధీ జగ్గారెడ్డిని అందరి ముందు అద్దుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు, ఆయన ఇష్టపడతాడు జగ్గారెడ్డిని. నేను ఆయన నీటికి పిలిచి నా వల్ల రాహుల్ గాంధీకి ఇన్సల్ట్ చేసిందేమో అని ఫీల్ అయిపోయాను. నేను ఆ ఫీలింగ్లు ఉన్నా. ఇంకా నేను నిజంగా చెప్తున్నా మీ అందరికీ, ఈ గంజి మైదాన్లో ఇందిరాగాంధీ వచ్చింది ఈడ, ఇది ఆ డయాస్ మీద. మీరు చూసిరు ఎవరైనా ఇందిరాగాంధీ ఈడ? చేతులు ఎప్పుడు ఇందిరాగాంధీ ఈడికి వచ్చింది మాట్లాడింది? ఇందిరాగాంధీ ఇదే గంజి మైదాన్లోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు? ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్, ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఉందా? మీరే చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయినా. నేను ఇంకా షాక్లో ఉన్నా.